ఎస్ సార్. సేమ్ టైం విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉండడం వల్ల దానిపైన రివ్యూలు సరిగ్గా జరగట్లేదు, దానిపైన కనీసం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండేదాన్ని ఇటు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, కొంతమంది విద్యావేత్తలు కూడా చెప్తా ఉన్నారు. మీరు చూసినటువంటి సందర్భాన్ని బట్టి దాదాపు సంవత్సరంన్నర అయింది విద్యా కమిషన్ ఏర్పడి. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉండడాన్ని ఎట్లా చెప్తారు? అంటే నేను అదొక పెద్ద నెగిటివ్ అనను, అదొక పెద్ద పాజిటివ్ అనను. ఓకే, కొంచెం ఎడ్జ్ పాజిటివే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ముఖ్యమంత్రి అనే వాళ్ళు దగ్గర దగ్గర ఒక 120 శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఈ 120 శాఖలకు ఆయనకు సంబంధం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా బాస్ కదా, ఎగ్జాక్ట్లీ. సో ఒక మధ్యలో ఒక మంత్రి ఉన్నా కానీ ఫైనల్ రివ్యూ ఇక్కడ జరగాల్సిందే, పెద్ద పెద్ద డెసిషన్ మేకింగ్ అని ఇక్కడ జరగాలి. ఒక విషయం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నాకు విద్య ప్రాధాన్యత నేను ఇస్తున్నాను, సో అందుకే నా దగ్గరే పెట్టుకుంటాను, చాలా రిపీటెడ్ చెప్తున్నాడు ఆయన. అవును. సో రిపీటెడ్ చెప్తున్నాడు. తర్వాత ఆయన ఎగ్జాక్ట్లీ ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ మీద. నేను అందుకే చాలాసార్లు అంటుంటాను, అసలు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఒక్క 9.5 పరిపాలనలో 1 నిమిషం కూడా ఎడ్యుకేషన్ సంబంధించి రివ్యూ చేయలేదు. రైట్. సో నేను ఇప్పటివరకు ఇన్నిసార్లు చెప్పాను. సో మరి ఎవరైనా ఒకరు లేదు మేము పెట్టినాము అని చెప్తున్నారా? నేను అక్కడ 4 సంవత్సరాల నుంచి నేను దీని గురించి మాట్లాడుతున్నాను. సో అదొకటి. ఈవెన్ అక్కడ మోడీ కూడా అంతే. వాళ్ళకు RSS విద్య నచ్చదు. సో విద్య ఇవ్వకూడదు, సైంటిఫిక్ విద్య ఇవ్వకూడదు, క్రిటికల్ థింకింగ్ ఇవ్వకూడదు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. అందుకని ఆయన కూడా చేయడు. ఆయన కూడా 10 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయన కూడా చేయడు. సేమ్ థింగ్ అనమాట, ఇద్దరు దొందే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విద్యాశాఖ అనేది ముఖ్యమంత్రి గారు ఉండడం అనేది, సో ఆయన ప్రతి నెల రివ్యూ చేసుకుంటున్నారు. చాలా సార్లు మనకి రకరకాల డెసిషన్స్ కూడా వస్తున్నవి. సో దానివల్ల నష్టం లేదు, లాభమే అంటారు విద్యాశాఖకి. ఓకే. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో ఇది ఇంప్లిమెంట్ కావాలనుకుంటే మీరు ఇచ్చినటువంటి దానిలో 430 పైచిలకు ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ కావాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అంటారు? అంటే ఇది డెఫినెట్గా మీకు చాలా స్లోగా ఇవన్నీ చేయాలంటే ఒక 5 సంవత్సరాలు పడతాయి. ఓకే, 5 సంవత్సరాలు పడుతుంది. మీరు గతంలో ఒక కమిటీగా దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రదేశాలలో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడే బస చేసినటువంటి సందర్భం, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్, బడి నిద్రలు చాలా చేశారు మీరు. వాటికి సంబంధించి ఇప్పుడు మీరు విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఏమైనా నివేదికలు ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది? అంటే ఉదాహరణకి చాలా విచిత్రమైన సిచ్యువేషన్స్ ఉన్నవి. మేడ్చల్ జిల్లా ఉంది. అవును. మేడ్చల్ జిల్లా ఒక్క కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఓకే. అంటే అంత అభివృద్ధి చెందిన అన్ని 100% ప్రైవేటే ఉన్నాయి అక్కడ. సో అక్కడ పాపం పిల్లలు అక్కడ డిగ్రీ కాలేజ్కి ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళు 10th క్లాస్ ఇంటర్ తర్వాత డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ. ఒకప్పుడు ట్రైబల్ ఏరియాస్ లేకుండే, ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ చాలా బాగా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆశ్రమ్ స్కూల్స్ వచ్చినవి, సో తర్వాత మనం మామూలుగా రెగ్యులర్ స్కూల్స్ ఉన్నవి, తర్వాత గురుకులాలు ఉన్నవి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు ఏదైనా ఒక ట్రైబల్ అడ్మిషన్ పోండి, సో చక్కగా మీకు ప్రతి గ్రామంలో 50 నుంచి 200 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. తెలుసా మీకు? సో అదే ఇప్పుడు మీరు ఒక బస్తీ పోండి, జవహర్ నగర్ పోండి, అక్కడ మీరు గ్రాడ్యుయేట్స్ ఎంతమంది చూడండి, ఉండరు. సో అట్లాంటి కొన్ని తారతమ్యాలు మనకు కనబడుతున్నాయి. తర్వాత ఇంకోటి మేము ఏం చెప్పామంటే డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు మనకి ఈ రోజు 33 జిల్లాల యొక్క పిల్లలందరూ కూడా వచ్చి సిటీ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, లేదా సైఫాబాద్ సైన్స్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. ఎందుకు అట్లా వచ్చింది? ఎందుకంటే ఇది కొంచెం కాలేజీ షేప్ ఉంది. సో మరి అలాంటి షేప్ ఇవన్నీ ఎగ్జాక్ట్ ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు రావాలంటే పాపం వాళ్ళు. సో అందుకని మేము ఏం రికమెండ్ చేసామంటే డిగ్రీ కాలేజ్ అంటే ఇట్లా ఉండాలని స్టాండర్డ్స్ పెట్టాము. సో ఇట్లాంటి స్టాండర్డ్స్ ఉండగలిగి ఒక 1000 నుంచి 2000 మంది పిల్లలు ఉండగలిగే ఒక క్యాంపస్ మీరు ప్రతి జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ కోటాన్ని కనీసం ఏర్పాటు చేయగలిగితే, దానికి ఒక అందరూ పేద పిల్లలు ఉండే ఒక హాస్టల్ని కూడా అటాచ్ చేయగలిగితే బాగా పేద పిల్లలు, సో ప్రతి డిగ్రీ కాలేజ్కి ఒక హాస్టల్ ఉండాలి. సో అది మేము రికమెండ్ చేసాం అది. సో దాని ద్వారా అటు పేద పిల్లలు మిస్ గారు, తర్వాత మిగతా మిడిల్ క్లాస్ పిల్లలు కూడా మిస్ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు పాపం ఇక్కడ మేము చూసామండి సిటీ కాలేజ్లో పిల్లలు తినకుండా వస్తున్నారు, మధ్యాహ్నం తిండి లేక ఉంటున్నారు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం చూసాను, ఇబ్రహీంపట్నంలో ఉన్న ఒక ఎస్సీ హాస్టల్లో వచ్చి ఇక్కడ రోజు వస్తున్నారు. ఎంత దూరం అండి అది, తిండి ఇక్కడ చదువుకోవడం. ఆ అమ్మాయి గద్వాల నుంచి వచ్చింది, గద్వాల ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, అక్కడ ఆలంపూర్ సైడ్. ఎంత అన్యాయం అది, కరెక్ట్ కాదు కదా. అసలు గద్వాలలో ఇలాంటి కాలేజీ ఇలాంటి హాస్టల్ ఉంటే, ఆలంపూర్ ఒక ఇలాంటి కాలేజీ ఇలాంటి హాస్టల్ ఉంటే దట్స్ వాట్ వి రికమెండెడ్. ఓకే. ఎస్, చివరగా మిడ్ డే మీల్స్ పైన, దాంతోపాటుగా ఉదయం పూట పెట్టేటువంటి ఏదైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పైన ప్రభుత్వం బాగా స్ట్రెచ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఫుడ్ పాయిజన్ కేసులు మనం చూస్తాం. దానికి సంబంధించి ఎలాంటి రికమెండేషన్ మీరు చేయబోతున్నారు? అంటే ఫస్ట్ యాక్చువల్గా
అందుకనే మాకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని అది పెంచామని ఇది పెంచామని మాకు చెప్తా ఉన్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదంటా ఉన్నారు. ప్రతి దానికి మాకు సొల్యూషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే ఒక పెద్ద స్కూల్ సొల్యూషన్ లాగా కనబడుతుంది. ఓకే. సో మీరు ఒకసారి వెళ్ళి ఆరుట్లలో మేము డెమాన్స్ట్రేషన్ చేసాం. చాలా మంది నిజంగా ఇట్లాంటి స్కూళ్ళు పెడితే పిల్లలు వస్తారా అని క్వశ్చన్ చేశారు మమ్మల్ని. ఓకే. క్వశ్చన్ చేస్తే అమ్మాయి లాభాన్ని చూపించాలని చెప్పేసి మేము సో కొంతమంది డొనేషన్ తీసుకొని తర్వాత ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు దానికి. సో బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఓకే. విత్ ఇన్ లాస్ట్ June 12th రీఓపెనింగ్ అయితే సో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 week 10 days లో కొత్తగా 1000 మంది జాయిన్ అయ్యారు పిల్లలు. ఓకే. ఆ 1000 మందిలో 72% మంది పిల్లలు ప్రైవేట్ నుంచి వచ్చారు సూపర్ కదా. సో అందుకనే సొల్యూషన్ అది. ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక బ్రహ్మాండమైన కిచెన్ కట్టాం, ఒక బ్రహ్మాండమైన డైనింగ్ హాల్ కట్టాం. ఓకే. ఈరోజు పిల్లలు పాపము చిన్న చిన్న స్కూళ్ళల్లో సో అక్కడనేమో పాపం SHG మెంబర్స్ ఇద్దరికి వంట మడుతుంది, వాళ్ళకి బిల్స్ రావు. సో వాళ్ళ పాపం ఒక కూరగాయల షాపులో ఒక రెంట్ పెడతారు, మన అద్దె పెడతారు, ఏమంటే దాన్ని అరువు ఉద్దర మన లాంగ్వేజ్ లో ఉద్దర పెడతారు. ఒక కిరాణా స్టోర్ లో ఉద్దర, ఒక గుడ్ల షాప్ ప్రతి ప్లేస్ లో ఉద్దర పెడతారు. ఇక ఆ డబ్బులు అక్కడి నుంచి రాగానే వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు లెక్క కూడా వాళ్ళకి అర్థం కాదు. సో అసలు ఎంతమంది పెండింగ్ కూడా అర్థం కాదు. వాళ్ళకు ఒక్కొక్కరికి రావాల్సిన దగ్గర 6 రకాల పేమెంట్స్ ఉంటాయి. ఈ 6 రకాలు ఇది వచ్చిన పైసలు బడ్డ పైసలు ఏ పేమెంటో అర్థం కాదు వీళ్ళకి, మొత్తం టోటల్ లాస్ట్. అందుకని మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది ఏంటంటే ఫస్ట్ అసలు సో అది పెద్ద స్కూల్ అయినా చిన్న స్కూల్ అయినా ఎక్కడైనా కానీ కొంచెం పెంచండి, యూనిట్ కాస్ట్ పెంచి మరి ఇచ్చాము. తర్వాత వాళ్ళకి శాలరీస్ అన్ని కూడా ప్రతి వారము శాలరీ కాదు, వాళ్ళ ఫుడ్ కాస్ట్ అన్ని కలిపి వారం బిల్ ఇచ్చేటట్టుగా మేము నరేగా ఉపాధి హామీలు ఎట్లా ఇస్తున్నామో ఆ రకంగా ఇచ్చినట్టుగా ఒక ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పెట్టమని చెప్పామన్నమాట. కానీ బట్ స్టిల్ మీరు ప్రతి చిన్న బుల్లి స్కూళ్ళల్లో డైనింగ్ హాల్ కట్టలేరు, కిచెన్ కట్టలేరు. సో మళ్ళీ అదే కట్టెలు పోయి పెడుతున్నారు, ఆ కింద ఉంటారు, ఒక గ్యాస్ కూడా లేదు కనీసం అక్కడ. అంత హైజీనిక్ కండిషన్ ఎట్లా మెయింటైన్ చేస్తావు? తర్వాత ఇన్ని 26,600 స్కూళ్ళలో మిడ్ డే మీల్ గురించి ఎట్లా మానిటర్ చేస్తావు? ఎంత తలనొప్పి వ్యవహారం. అసలు మీరు చెప్పేది ఇప్పుడు 520 మండలాలు ఉన్నాయి, 630 మండలాలు ఉన్నాయి, ఇంటూ 3 అని చెప్తా ఉన్నారా? కరెక్ట్. డిపెండింగ్ అది పాపులేషన్ కొన్ని చోట్ల 2 సరిపోతాయి, కొంచెం 5 పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో అప్రాక్సిమేట్లీ 2000 అయితే సరిపోతుంది అంట. అంతే. 2000 పబ్లిక్ స్కూల్స్ పెడితే, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది అంటారు. అంతే, ఎగ్జాక్ట్లీ. చిన్న స్కూల్ పరిస్థితి ఏమైతుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది పిల్లలకి, చక్కగా మార్నింగ్ 8 o'clock రాగానే బ్రేక్ఫాస్ట్ తింటారు, సో లంచ్ తింటారు, మళ్ళీ పోయేటప్పుడు కూడా మంచి చక్కగా వాళ్ళు కొన్ని స్నాక్స్ ఇస్తే ఆడుకుంటారు, అక్కడ సాయంత్రం 7 వరకు ఆడుకుంటారు, తర్వాత ఇంటికి పోతారు. ఇంటికి పోవడానికి కూడా మీరు డ్రాపింగ్ కోసం ట్రాన్స్పోర్టేషన్ హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులతో ఉంటారు. ఇప్పుడు మీ గురుకులలో ఉంటే పాపం ఏమైతుందో ఎవరికి అర్థం కాదు. అది అసలు ఒక కృత్రిమమైనటువంటి పెంపకం అబ్బా అది. అది సహజమైన పెంపకం కాదు యాక్చువల్ గా. ఇన్ని లక్షల మందికి అది ప్రొవైడ్ చేయగలుగుతామా అంటే దానికి గురుకులాలు చేయలేం కదా, అంతమంది చేయలేం కదా. ఇప్పుడు మనకు కడుతున్నారు వీళ్ళు కొత్తగా 100 కాన్స్టిట్యూన్స్ లో 100 కడుతున్నారు, అది మొత్తం కలిసి 2.5 లక్షలే. మనకి 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో. సో 80 లక్షలు కనీసం సగం మంది కన్నా 40 లక్షల మంది కన్నా 30% ప్రైవేట్ నుంచి ఇటువైపు టర్న్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అంటారు. టర్న్ అనేది పక్కన పెట్టండి అబ్బా, టర్న్ గురించి కాదు పెట్టేది. మనము పిల్లలకి అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అంటాం, అంటే అందించుకోగలిగే నాణ్యమైన విద్య, అందుకోగలిగే నాణ్యమైన విద్య అంటున్నాం మనము. సో అది ఇప్పుడు ఈ రోజు ప్రైవేట్లో కూడా మీకు నాణ్యమైన విద్య లేదు, మీకు తెలుసో తెలియదు. మనం అనుకునే గచ్చిబాల స్కూళ్ళు లేదా పెద్ద పెద్ద IB స్కూళ్ళు అవంతా ధనవంతుల స్కూళ్ళు, అక్కడ క్వాలిటీ ఉండొచ్చు కాక, కానీ బడ్జెట్ స్కూళ్ళు ఎక్కడ ఉన్నాయి మీకు? సో మీ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకో, ఉంటుందా ఎడ్యుకేషన్ క్వాలిటీ? ఉంటుందా? ఉండదు కదా. సో అది వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు కంపీట్ అవుతారు మళ్ళీ ఫీజుల గురించి అంతా కూడా. మళ్ళీ వాళ్ళు కూడా శాలరీ, టీచర్ల పాప ప్రైవేట్ టీచర్ల శాలరీ చాలా తక్కువ ఉండేది, దారుణంగా వాళ్ళు భయంకరమైనటువంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము వాళ్ళ శాలరీలకు సంబంధించి కూడా మినిమం శాలరీస్ ఇంత ఉండాలని రికమెండ్ చేసి ఉండాల్సింది, మర్చిపోయినాం యాక్చువల్గా. అది ఇవ్వచ్చు, మళ్ళీ ఇవ్వచ్చు కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ లో సో మనకి ఇవన్నీ చిన్న చిన్న బుల్లి స్కూల్లో పనిచేయవు అబ్బా. సో ప్రతిదానికి ఇదే సొల్యూషన్ దానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉపాధ్యాయులకు సంబంధించి కానివ్వండి, మిగిలినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మేము దాదాపు 430 పైన డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు దీనిలో చెప్పినటువంటి అంశాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా విద్యను బలోపేతం చేయొచ్చు. తెలంగాణ విద్య అనేది ఫారిన్ కంట్రీస్తోని పోటీ పడే విధంగా మనం దూసుకెళ్ళొచ్చినటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.